గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలో గురువారం రాత్రి బి ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య. ఇక ప్రేమ పేరుతో వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన తేజస్విని ఇంటి 4వ అంతస్తు పై నుండి దిగి ఆత్మహత్య యత్నం. ఆసుపత్రికి తరలిస్తుండగా యువతి మృతి. ఇన్స్టాగ్రామ్ ద్వారా అమ్మాయిని ట్రాప్ చేసి వేధింపులకు పాల్పడుతున్న గంజాయి బ్యాచ్ అదే గ్రామానికి చెందిన యువకుడు. అమ్మాయి కుటుంబాన్ని కూడా బెదిరించాడని సమాచారం. వేధింపులు తరలేక ఆత్మహత్యకు పాల్పడిన తేజస్విని యువకుడిని వెంటనే శిక్షించాలని బంధువులు, స్థానికుల డిమాండ్. ఇక ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన గుమ్మడిదల సిఐ సుధీర్ రెడ్డి. నిన్న సాయంత్రం 8:15 ఇక్కడ తేజస్వి అనే అమ్మాయి బిల్డింగ్ దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కానీ ఇది ఆత్మహత్య కాదు. శ్రీహరి అనే అబ్బాయి గత వారం రోజుల నుంచి ట్రాప్ చేసి బయట తీసుకెళ్ళి మళ్ళీ తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చిన, మళ్ళీ ట్రాప్ చేసి ఇక్కడ డిప్రెషన్ లాస్ట్ 3 డేస్ నుంచి వెళ్ళి డిప్రెషన్కి వెళ్ళిపోయి అమ్మాయి ఈరోజు ఆత్మహత్య చేసుకుంది. ఇది ఆత్మహత్య కాదు, వాడి పెట్టిన టార్చర్ వల్లనే ఈ అమ్మాయి చనిపోవడం జరిగింది. ఇది ఆత్మహత్య కానీ భావించట్లేదు మేము. హత్య ఇది 100% హత్య. వాడిని ఎట్టి పరిస్థితుల్లో ఉరిదీసేదాకా మేము అందరం పోరాటం చేస్తూ ఉంటామని మీకు తెలియజేస్తున్నాం. నేను పాత్రికేయులకు ఒకటే చెప్పదలుచుకున్నాను. అన్న, ఇది ఒకటి ఇక్కడ కాదు, ఇది గంజాయి బ్యాచ్. ఒక 4-5 జమాయిరు. ఆ జమాయి అందరి అమ్మాయిలను నేర్పించడం జరుగుతుంది ఇక్కడ. అది ఈ గంజాయి బ్యాచ్ని, ఈ అమ్మాయిలను కాపాడాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.